హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఘనకీర్తిని సంపాదించుకున్న తెలుగువారి ప్రాచీనమైన స్నాక్ ఐటెం ఈరోజు మన రెసిపీ. తీర్థయాత్రలప్పుడు ఈ రెసిపీ తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకునేవారని ఒక నానుడి. ఆలస్యం చేయకుండా కావలసిన పదార్థాలను చూసేద్దాం. పచ్చి కొబ్బరి, పావు కేజీ బియ్యం పిండి, లేత సొరకాయ, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, చిటికెడు ఉప్పు, కొద్దిగా కారం, జీలకర్ర, చిటికెడు ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 లేదా 4, చివరిగా కొద్దిగా కరివేపాకు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక చిన్న సొరకాయ ముక్కను తీసుకుని చక్కగా చెక్కు తీసి నీట్గా డ్రెస్సింగ్ చేసేయండి. ముందుగా పచ్చి కొబ్బరిని అలాగే సొరకాయ ముక్కలను చక్కగా తురుముకుందాం. కోకోనట్ని గ్రేట్ చేసిన తర్వాత సొరకాయని కూడా గ్రేట్ చేసేద్దాం. వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా మంచినీటిని తీసుకుందాం. ముందుగా ఉప్పు, కారం, జీలకర్ర అలాగే ఇంగువ, దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్టు, కొద్దిగా ఆయిల్, తురిమిన పచ్చి కొబ్బరి, సొరకాయ తురుము, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు. కాసేపు మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా మగ్గనిద్దాం. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, నేను ఇక్కడ చక్కగా మ్యాష్ చేసి వేస్తున్నాను, మీరు సన్నగా తరిగైనా వేసేయచ్చు. ఒకటి లేదా 2 నిమిషాల తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యం పిండిని కూడా కలుపుదాం. సన్నని సెగ మీద ఉండకట్టకుండా చక్కగా కలిపి పెట్టండి. మిశ్రమం బాగా చల్లారిన తర్వాత మీడియం సైజు బాల్స్ లాగా తయారు చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ రాసిన ఒక ఆకు మీద ఈ బాల్ని చక్కగా ఒక రొట్టెలాగా ఒత్తేసుకోండి. ఈ మధ్యలో ఒక చిన్న రంధ్రాన్ని చేద్దాం. రంధ్రంలో కనుక ఆయిల్ నింపితే ఉడికినప్పుడు ఇక క్రిస్పీగా వస్తుంది. సో మిగతా పిండిని కూడా ఇలా రొట్టెల్లాగా తయారు చేద్దాం. మట్టి కుండలో సన్నని సెగ మీద వీటిని కనుక కాలిస్తే మహా అద్భుతంగా ఉంటాయి. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ రొట్టెలను చక్కగా పేర్చేయండి. కొద్దిగా ఆయిల్ టాసప్ చేసి మూత పెట్టేసి సన్నని సెగ మీద చక్కగా కాలనివ్వండి. రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని మరికొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దోరగా కాలనివ్వండి.
అద్భుతమైన వింటేజ్ స్నాక్ ఐటెం రెడీ. వారం రోజులైనా సరే వీటి రంగు, రుచి ఏమాత్రం చెక్కు చెదరకుండా జర్నీకి పర్ఫెక్ట్ స్నాక్ ఐటెంగా పనికొస్తాయి. ఈ పూర్వీకుల స్నాక్ ఐటెం కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి సుమి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.